తనపై పోక్సో కేసు పెట్టిందన్న కేవలం కక్షతో ఆ కుటుంబాన్ని చంపేశాడు. నన్ను తిడుతున్నారన్న కోపంతో భార్యని పిల్లల్ని కూడా చంపేశాడు. 2 గంటల్లోనే 6గురిని పొట్టన పెట్టుకున్నాడు కిరాతకుడు రాజ్ కుమార్. మరి ఆ టైంలో నిన్న ఆ 2 గంటల్లో అసలు ఏం జరిగింది, ఎలా ఈ హత్యల పరిణామక్రమం జరిగింది, ఒకసారి మ్యాప్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నా వెనక వీడియో వల్ల మనకు మ్యాప్ వస్తుంది చూద్దాం. 3 స్పాట్లు మనం తీసుకోవచ్చు, డెత్ స్పాట్లు. ఇది నెంబర్ 1 డెత్ స్పాట్ 1. ఇది బాలిక ఇల్లు. రాత్రి 11 గంటల 1 నిమిషం ఆ టైంలో అక్కడికి వెళ్ళాడు. ఇంతకుముందు వాళ్ళ మేనమామ చెప్తున్న మాటల ప్రకారం అక్కడే మెట్ల మీద కూర్చుని ఒక బీరు తాగి తలుపు కొట్టాడు. ముందుగా బాలిక తల్లి తలుపు తీసింది. తలుపు తీసిన వెంటనే ఆమెను కత్తితో పొడి చేశాడు. తర్వాత నిద్రిస్తున్న బాలిక నానమ్మను కూడా చంపేశాడు. ఆ తర్వాత కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడి ఉన్న బాలిక తల్లిని ఇంటి బయటకు తీసుకొచ్చి కత్తితో పొడిచి చంపేశాడు. ఇలా తల్లిని నానమ్మని చంపిన తర్వాత బాలికను ఫోర్స్ఫుల్గా బలవంతంగా ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చాడు. మనం పొద్దున్న నుంచి ఒక సీసీ ఫుటేజ్ చూస్తున్నాం. అందులో అతడు లాక్కొస్తున్నది ఆ బాలికనే, అలా బలవంతంగా బయటకు తీసుకొస్తున్నాడు. ఆ టైంలో ఇద్దరి మధ్య వాగ్వాదం కూడా జరిగింది. ఇది డెత్ స్పాట్కి సంబంధించిన 1కి సంబంధించిన బాలికలకి సంబంధించిన సమాచారం. ఇక అక్కడ నుంచి డెత్ స్పాట్ 2 అంటే షాబాద్ నుంచి డైరెక్ట్గా 5.8 కిలోమీటర్ దూరంలో ఉన్న తన భార్య పిల్లలు ఉంటున్న దైవాలగూడకు వచ్చాడు. ఇది దైవాలగూడ రాజ్ కుమార్ సొంత ఊరు, అది ప్లేస్. అక్కడికి డిస్టెన్స్ 5.8 కిలోమీటర్లు. అక్కడికి తీసుకొని వచ్చాడు ఆ బాలికని. ఇది డెత్ స్పాట్ 2. అక్కడే ఊరి బయట ఉన్న చెరువు దగ్గరికి బాలికను తీసుకెళ్లాడు. అక్కడేం జరిగిందో తెలియదు కానీ బాలికను చంపేశాడు. మరి ఈ క్రమంలో కారులోనే వచ్చాడా, మరి ఎలా వచ్చాడు? ఈ 5.8 కిలోమీటర్స్ క్రమంలో మరి బాలిక అరవలేదా, ఎవరు ఆ టైంలో చూడలేదా? దగ్గర 11:30 అవుతుంది. ఈ వివరాలన్నీ ఇంకా తెలియాల్సి ఉంది. బట్ అక్కడ నుంచి తల్లిని నానమ్మని చంపేసిన తర్వాత 5.8 కిలోమీటర్లు వచ్చి దైవాలగూడ తన సొంత ఊరు సొంత ప్లేస్ తీసుకొచ్చి అక్కడ ఆ బాలికను చంపేశాడు. రైట్, ఇక డెత్ స్పాట్ నెంబర్ 3 సంగతి చూద్దాం. చెరువు దగ్గర నుంచి 250 మీటర్లో ఉండే తన భార్య ఇంటికి వచ్చాడు. ఎక్కడైతే బాలికను చంపాడో ఆ స్పాట్కి కేవలం 250 మీటర్ల దూరం, అంటే పక్కనే జస్ట్ దగ్గరే అది తన భార్య ఇల్లు. సో అక్కడికి వచ్చాడు. అక్కడ భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తోంది. సో ముందు ఆ భార్యను చంపేశాడు, తర్వాత నిద్రిస్తున్న తన చిన్న పిల్లల్ని ఇద్దరిని గొంతు కోసి చంపేశాడు దుర్మార్గుడు. దారుణం చూడండి. అది ఇక్కడే పోలీసులకు కూడా ఒక మిస్టరీ అయింది. అంటే బాలికను చంపిన కోపంతో భార్య పిల్లల్ని చంపాడా, లేక ముందే ప్లాన్ ప్రకారమే అంటే వీళ్ళని చంపాడా అన్నది మాత్రం తేలాల్సి ఉంది. తర్వాత ఈ 6 హత్యల తర్వాత అర్ధరాత్రి రాజ్ కుమార్ తన తండ్రికి ఫోన్ చేసి హత్యల గురించి చెప్పి నేనే చంపేశానని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాడు. ప్రస్తుతం ఆ కిరాతకుడు పరారీలో ఉన్నాడు. అయితే తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని తన తండ్రికి చెప్పినట్లు ఇంకా దాని విషయంలో కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉందని పోలీసులు చెప్తున్నారు. మరి ఇంతకీ ఆ కిరాతకుడు ఎక్కడ? పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి పోలీసులకు ఎప్పుడు దొరుకుతాడు, అది ఎలా దొరుకుతాడు? ఆత్మహత్య చేసుకుంటానంత చెప్పింది నిజమైతే ఆత్మహత్య చేసుకుని ఉంటాడా, లేదంటే ఇంకా బతికే ఉన్నాడా? ఏ వివరాలు తెలియాల్సి ఉంది.